విజయనగరం. ఇవాళ యువబేరి కార్యక్రమం లో పాలు పంచుకునేందుకు ఇక్కడికి వచ్చిన ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇవాళ ప్రత్యేక హోదా అన్నది ఒక విప్లవంలా మన జీవితాలు బాగుపడాలి అని అంటే ఒక విప్లవంలా, ఒక కెరటంలా ఒక విప్లవంలా ముందుకు కదిలించాల్సిన అవసరం ఉంది. గతంలో చదువుల విప్లవం నాన్నగారి హయాంలో చూశాం. ఆ రోజుల్లో నాకు బాగా గుర్తుంది. నాన్నగారు ఎప్పుడూ ఒక మాట అంటూ ఉండేవాడు, పేదరికం అన్నది పోవాలి అని అంటే చదువుల కోసం, హాస్పిటళ్ల కోసం ఏ పేదవాడైనా కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి వస్తుంది. పేదవాడు అప్పుల నుంచి అప్పుల పాలు కాకుండా ఉండాలన్నా, పేదవాడు తన జీవితాన్ని మార్చుకోవాలన్నా అది జరగాలి అనంటే ఈ రెండు సాధ్యమైనప్పుడే, ఈ రెండింటికి భరోసా ఉన్నప్పుడే ఇది జరుగుతుంది అని ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు, నాన్నగారు ఎప్పుడు అంటూ ఉండేవారు. ఆయన పాలన నిజంగా ఒక స్ఫూర్తి. కారణం ఏంటంటే అంతవరకు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఎవరైనా కూడా పేదవాడి మీద ప్రేమ చూపించడమో లేకపోతే బీసీల మీద ప్రేమ చూపించడమో అంటే అది కేవలం మాటలకే పరిమితం చేసేవాళ్ళు. ఒక 4 ఇస్త్రీ పెట్టెలు ఇచ్చిన లేదా 4 కుల వృత్తులు ఇచ్చిన బీసీలకు అంతా మేలు చేసేసాము అని చెప్పి గట్టిగా పబ్లిసిటీ ఇచ్చుకునేవాళ్ళు. కానీ నిజంగా పేదరికం అన్నది పోవాలి అని అంటే ఆ కుటుంబం నుంచి ఒక్కడన్నా కూడా ఇంజనీరింగో, డాక్టరో, ఎంబీఏనో, ఎంసీఏనో ఇటువంటి పెద్ద పెద్ద చదువులు చదివినప్పుడే, అప్పుల పాలు కాకుండా ఆ చదువులు చదివినప్పుడే పేదరికం నుంచి ఆ కుటుంబం బయటకు వస్తుంది అని ఆ దివంగత నేత, ఆ ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు, నాన్నగారు ఒక చదువుల విప్లవాన్ని తీసుకొచ్చాడు ఆ రోజుల్లో. ఇవాళ ఆ దివంగత నేత నాన్నగారు చేసిన ఆ చదువుల విప్లవంతో ఇంజనీరింగ్ చదవాలన్నా, డాక్టర్లు కావాలన్నా, ఎంబీఏలు, ఎంసీఏలు చదవాలన్నా ఎవరైనా కూడా పేదరికంలో ఉండి చదువుకోవాలి అని అంటే పేదరికం అడ్డు రాకుండా నాన్నగారి హయాంలో చదువుల విప్లవాన్ని తీసుకొచ్చారు. ఇంజనీరింగ్ చదవాలంటే ₹1,50,000 అవుతుంది అన్నా కూడా నేనున్నా చదివిస్తాననేవాడు. డాక్టర్ చదవాలన్నా ₹2,50,000 అవుతుందన్నా కూడా నేనున్నా ముఖ్యమంత్రిగా నేను చదివిస్తాననేవాడు. ఎంబీఏలు, ఎంసీఏలు ఏం చదవాలన్నా కూడా అప్పుల పాలు కాకుండా చదివించడానికి నేనున్నాను అని చెప్పి ఒక నాన్నగారి హయాంలో. ఇవాళ ఆ చదువుల విప్లవం ఇవాళ తెరబరుగవుతా ఉంది. ఇవాళ నాన్నగారి మరణంతో పిల్లలను ఆ మాదిరిగా చదివించాలి, కుటుంబాలు పేదరికం నుంచి బయటికి వేయాలి అనంటే తోడుగా ఉండాలి ఆ పేదవాడికి అన్న ఆలోచనలు ఈ ముఖ్యమంత్రులకు లేకుండా పోయాయి. ఇవాళ ఇటువంటి చదువుల విప్లవం అన్నది ఏ స్థాయికి దిగజార్చారు అనంటే ఇవాళ ఇంజనీరింగ్ చదవాలి అనంటే
ఫీజులు చూస్తే 70,000, ₹1,00,000, ₹1,20,000. కానీ ఫీజు రీయింబర్స్మెంట్కి వచ్చేసరికి ప్రభుత్వం ఇచ్చేది ఎంత అనంటే, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేది ఎంత అంటే, ముస్టేసినట్టు ఆ ₹35,000 ఇస్తానంటాడు, మిగిలింది మీరే కట్టుకోండి, అప్పుల పాలు కాండి అని అంటా ఉన్నాడు. ఇవాళ డాక్టర్లు కానీ, డాక్టర్ల ఫీజులు అయితే ఇవాళ ₹5,00,000, ₹10,00,000 సంవత్సరానికి అవుతా ఉన్నాయి. నిజంగా ఫీజు రీయింబర్స్మెంట్ చూస్తాము అని అంటే, చెనిక్కాయలు బెల్లాలు వేసినట్టు 50,000, ₹35,000 ఇచ్చి మిగిలింది మీరే చూసుకోండి అని అంటా ఉన్నారు. నిజంగా మళ్ళీ కథ మొదటికొచ్చింది ఎక్కడ అనంటే, ఇప్పుడు చదువుకోవాలి అనంటే వీళ్ళు ఇచ్చేది చెనిక్కాయలు బెల్లాలకు ఒక మూలకు సరిపోవు, మిగిలిన డబ్బంతా కూడా బయట అప్పులు చేస్తే తప్పనిచ్చి, తల్లిదండ్రులు అప్పు చేస్తే తప్పనిచ్చి పిల్లలను చదివించలేని పరిస్థితిలోకి ఇవాళ మళ్ళీ వ్యవస్థ దిగజారిపోయింది. ఇవాళ ఆ ఒక్క దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి గురించి ఆ చదువుల విప్లవం నిజంగా ఎప్పటికీ కూడా మర్చిపోలేని విప్లవం. అటువంటిది మరో విప్లవం మళ్ళీ ఇవాళ రావాలి. ఆ విప్లవం పేరేమిటో తెలుసా? ఉద్యోగాల విప్లవం అన్నది రెండవ విప్లవంగా మళ్ళీ రావాలి అన్నది చెప్తా ఉన్నా. ఈ ఉద్యోగాల విప్లవం అన్నది జరిగేది ఎప్పుడు అనంటే, ఆ ఉద్యోగాల విప్లవం ప్రత్యేక హోదా వస్తేనే ఆ ఉద్యోగాల విప్లవం అన్నది మళ్ళీ వస్తుంది అన్నది మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఇవాళ అభివృద్ధి అంటే మనమంతా కూడా చూస్తూనే ఉంటాం. అభివృద్ధి అంటే ఏమిటి అన్నది నిజంగా ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుంటే, నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు మనం బాగా ఉంటాము అన్నదే, బాగా ఉండగలము అన్నదే, అలా ఉండినప్పుడే అభివృద్ధి అని అంటారు. అర్థమయ్యే భాషలో చెప్పాలి అని అంటే, నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు బాగుండాలనుకుంటాం ఎవరైనా కూడా. అలా బాగున్నప్పుడు దాన్ని అభివృద్ధి అని అంటాం. ఇవాళ దాదాపుగా 3 సంవత్సరాలు అవుతా ఉంది ఈ ప్రభుత్వం వచ్చి. 3 సంవత్సరాలు అవుతా ఉన్న ఇటువంటి పరిస్థితుల్లో మనం నిన్నటి కన్నా నేడు, నేటి కన్నా రేపు మనం ఇవాళ బాగున్నామా, రేపు బాగా మనం ఉండే పరిస్థితి మనకుందా అన్నది మనం అంతా కూడా ఆలోచనలు చేసుకోవాలి. కారణం ఏంటంటే, ఇవాళకి 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత రాష్ట్రాన్ని ఆ రోజు విడగొట్టేటప్పుడు మనమంతా కూడా బాగుపడతాము అని చెప్పి మనకంతా మాటలు చెప్పి దగ్గరుండి పార్లమెంటుని సాక్షిగా చేస్తూ రాష్ట్రాన్ని మేము విడగొడతా ఉన్నాం, విడగొట్టినా మీకు అన్యాయం జరగదు, మీకు మంచి జరుగుతుంది అని భరోసా ఇస్తూ ఆ రోజు పార్లమెంటుని సాక్షిగా చేస్తూ రాష్ట్రాన్ని ఓటేసి మరీ విడగొట్టారు వీళ్ళంతా కలిసి. ఇవాళకి దాదాపుగా 3 సంవత్సరాలు అవుతా ఉంది. 2 సంవత్సరాల 8 నెలలు టు బి ప్రిసైజ్, ఖచ్చితంగా చెప్పాలి అనంటే. ఈ 2 సంవత్సరాల 8 నెలల కాలంలో ఇవాళ మనం ఉన్నాం. ఆ రోజు పరిస్థితులు ఏమిటి, ఈ రోజు పరిస్థితులు ఏమిటి అని చెప్పి ఒక్కసారి గమనించుకుంటే, మన ముఖ్యమంత్రి ఏమో చంద్రబాబు నాయుడు గారు అంటారు, రాష్ట్రం అభివృద్ధిలో పరిగెత్తా ఉందంట. చంద్రబాబు నాయుడు గారు అంటారు, రాష్ట్రం జీడిపి గ్రోత్ రేట్, రాష్ట్రంలోని గ్రోత్ రేటు, జీడిపి గ్రోత్ రేటు రాష్ట్రంలో 12.20% రాష్ట్రం పరిగెత్తా ఉంది. దేశం మొత్తం, దేశానికే 7.20, 7.20% దేశం ఉంటే, దేశం కన్నా 5% ఎక్కువ రాష్ట్రం మంది పరిగెత్తా ఉంది అని చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలోనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ చెప్పుకొచ్చారు. నిజంగా దేశం పరిగెత్తా ఉందా? నిజంగా దేశం కన్నా ఎక్కువగా రాష్ట్రం పరిగెత్తా ఉందా అన్నది మనల్ని ఒక్కసారి చూసుకుంటే, జీడిపి అన్నది, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అన్నది, రాష్ట్రంలో గ్రోత్ రేటు ఉందా లేదా అన్నది 3 పారామీటర్స్ మీద గ్రోత్ రేటు గురించి చెప్తారు.
ఒకటేందనంటే ప్రైమరీ రంగం వ్యవసాయ రంగం. వ్యవసాయ రంగంలో అభివృద్ధి అన్నది ఒక రంగం, అభివృద్ధి అన్నది ఒకటైతే, రెండవది ఉత్పత్తితో కూడిన పారిశ్రామిక రంగం రెండవది, మూడవది సేవా రంగం. సేవా రంగం అంటే మన సాఫ్ట్వేరు వగైరా వగైరా ఇటువంటి రంగాలు. ఈ మూడింటిని కలబోస్తే, ఈ మూడింటిని కలిపితే, ఈ మూడింటిలోని పురోగతి గన ఉంటే దాన్ని గ్రోత్ రేట్ అంటారు. చంద్రబాబు నాయుడు గారేమో రాష్ట్రానికి సంబంధించిన గ్రోత్ రేటు దేశం కన్నా 5% ఎక్కువ ఉంది, 12.20% రాష్ట్రం పరిగెత్తా ఉంది అని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. ఇవాళ ఒక్కసారి వ్యవసాయ రంగాన్నే ఒక్కసారి చూస్తే, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ 3 ఏళ్లలో రాష్ట్రం నిజంగా పరిగెత్తా ఉందా అనేది ఒక్కసారి ఆలోచన చేస్తే ఇవాళ పరిస్థితి ఏమిటి రైతులది అని చూస్తే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఇవాళకి 3వ సంవత్సరం. 3 సంవత్సరాలలో వరుసగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు. మరి అదేమిటో నాకు తెలియదు కానీ ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి వరుసగా కరువులే. కరువులు లేదా అతివృష్టి, ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనం చూసినది. నిజంగా ఈ 3 సంవత్సరాలలో వ్యవసాయం బ్రహ్మాండంగా పెరిగిందా? ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నట్టుగా 12.20% నమోదైందా అన్నది ఒక్కసారి గ్రోత్ రేట్ చూస్తే, దాంట్లో వ్యవసాయానికి సంబంధించి పరిస్థితి ఏమిటి అని చూస్తే, ఇవాళ వ్యవసాయం అన్నది ఇవాళ 130 కోట్ల జనాభా ఇవాళ మన దేశంలో ఉంటే, 130 కోట్ల దేశంలో ఉన్న జనాభాలో 65% మంది బ్రతికేది వ్యవసాయం మీదనే బ్రతుకుతా ఉన్నారు. అటువంటి వ్యవసాయంలో పురోగతి ఏమిటి అంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి చంద్రబాబు నాయుడు గారు రైతుల రుణాలన్నీ పూర్తిగా బేషరతుగా పూర్తిగా మాఫీ చేస్తాను అన్న మాట చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి ప్రతి మీటింగులోనూ వచ్చింది, ప్రతి టీవీ అడ్వర్టైజ్మెంట్లలో వచ్చింది, ప్రతి చోట చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు ఇవే. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే కూడా బాబే ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఊదర కొట్టారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 87,612 కోట్ల రూపాయలు ఉన్న రైతుల రుణాలు, వ్యవసాయ రుణాలు ఇవాళ అక్షరాల మొన్న ఖరీఫ్ మొదలు కాకముందు జూన్ 30, 2016కి మొన్న ఖరీఫ్ మొదలు అయ్యే నాటికి అక్షరాల ఆ రుణాలు 1,0709 కోట్లకు చేరింది. అంటే మరి చంద్రబాబు నాయుడు గారు రుణాలు మాఫీ అన్న మాట ఎక్కడ జరిగింది? రైతులకేమో ఒక పక్క బ్యాంకుల్లో రుణాలు ఇవ్వడం లేదు, రైతులకు ఒక పక్క బ్యాంకులకు వెళ్ళే పరిస్థితి లేక రైతులు ఇవాళ రుణాలు మాఫీ కాక రైతులు ఇవాళ అపరాధ వడ్డీ కడతా ఉన్న పరిస్థితి. 87,000 కోట్ల రుణాలు తడిసి మోపుడై 1,0709 కోట్లకు చేరుకున్నాయి. ఇవాళ పరిస్థితి ఏమిటి అని అంటే, రబీ పంటలో 24 లక్షల హెక్టార్లు, 24.63 లక్షల హెక్టార్లకు రబీ పంటలో విత్తనం వేయాల్సి ఉంటే, విత్తనం వేసింది ఎంత అనంటే రబీ పంటకు కేవలం 9 లక్షల హెక్టార్లలో మాత్రమే ఇవాళ విత్తనం పడిన పరిస్థితి. రబీ పంటకు ఇవాళ బ్యాంకుల దగ్గర నుంచి బ్యాంకులు పెట్టుకున్న టార్గెట్ 24,000 కోట్ల రూపాయలు క్రాప్ లోన్స్ ఇవ్వాలని, 10,000 కోట్ల రూపాయలు టర్మ్ లోన్స్ ఇవ్వాలి అని చెప్పి బ్యాంకులు టార్గెట్గా పెట్టుకుంటే, ఈ రబీకి ఇవాళ బ్యాంకులు ఇచ్చింది ఎంత అంటే కేవలం 14% మాత్రమే ఇవాళ బ్యాంకులు రుణాలు ఇచ్చాయి అని అంటే ఎంతటి దారుణంగా ఉందో రైతన్న పరిస్థితి, వ్యవసాయ పరిస్థితి అనేది చెప్తా ఉన్నా. అయినా చంద్రబాబు నాయుడు గారేమో జీడిపి గ్రోత్ రేట్ రాష్ట్రం పరిగెత్తా ఉంది, 12.2% స్పీడ్లో పరిగెత్తా ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొస్తారు. రెండవది, జీడిపి గ్రోత్ రేటు పెరుగుతా ఉందా తగ్గుతా ఉందా అన్నది రెండవది చూడాలి అని అంటే,
రెండవది పరిశ్రమలు, ఉత్పత్తితో కూడిన పరిశ్రమల రంగం పరిస్థితి. ఉత్పత్తితో కూడిన పరిశ్రమల రంగం గురించి ఒక్కసారి చెప్పాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ఊదర కొడతారు. మొన్నైతే యువబేరినో విశాఖపట్నం యువబేరి తర్వాత మంత్రులందరూ వెంటనే ఈ యువబేరి అయిపోయిన తర్వాత కూడా బహుశా మంత్రులందరూ టీవీల్లోకి వచ్చేస్తారు. వచ్చేసి వాళ్ళ ఇష్టం వచ్చిన అబద్ధాలు చెప్పుకుంటూ పోతారు. అయితే ఇదే మంత్రులకు, ఇదే ఇంతకు ముందు చెప్పిన వాళ్లకు నిజమేమిటి అన్నది సోషియో ఎకనామిక్ సర్వే. అంటే సోషియో ఎకనామిక్ సర్వే అన్నది నిజం చెప్పే డాక్యుమెంట్. ఈ సోషియో ఎకనామిక్ సర్వే ద్వారా చూస్తే 2014-15లో మేజర్ ఇండస్ట్రీస్కు పెట్టుబడులు ఎంత వచ్చాయి అని అంటే 1875, స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్కు పెట్టుబడి ఎంత వచ్చాయి అని అంటే 2263 కోట్ల రూపాయలు. రెండు కలిపితే 2014-15లో మన రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడి మేజరు, స్మాల్ అండ్ మీడియం ప్రాజెక్ట్స్కు ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత అని చూస్తే 4138 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి. అదేవిధంగా 2015-16కు వచ్చేసరికి సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం మేజర్ ఇండస్ట్రీస్ 3969 కోట్ల రూపాయలు పెట్టుబడులు అయితే స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్లో పెట్టుబడులు 1592 కోట్ల రూపాయలు. రెండు కలిపితే 2015-16లో 4961 కోట్ల రూపాయలు. అంటే దాని అర్థం ఏంటంటే ఏ సంవత్సరము 4000 లేకపోతే 4900 కోట్ల రూపాయలు మాత్రమే వస్తే చంద్రబాబు నాయుడు గారు మాత్రం విశాఖపట్నంలో 4,67,000 కోట్ల రూపాయలు ఎంఓయూలు చేసేశాం, ఇంకా రాష్ట్రానికి పెట్టుబడులు విపరీతంగా వచ్చేస్తున్నాయి అని చంద్రబాబు నాయుడు గారు డబ్బాలు కొట్టుకుంటూ జీడిపి గ్రోత్ రేట్లు మాత్రం విపరీతంగా పెంచుకుంటూ పోతూ ఉన్నారు. 12.2%తో రాష్ట్రం పరిగెత్తా ఉంది అని అంటా ఉన్నారు. నిజంగా ఇటువంటి అబద్ధాలు సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్స్లలో క్లియర్గా కనిపిస్తూ ఉంటే ఇటువంటి అబద్ధాలు చెప్పుకుంటూ పోయి ఈ మాదిరిగా లేని జీడిపి గ్రోత్ రేట్లు చూపిస్తూ ప్రత్యేక హోదా అన్నది కనీసం కాస్తో కూస్తో సానుభూతితో వాళ్ళు ఇవ్వాలనుకున్నా కూడా ఈయన గ్రోత్ రేట్లు, ఈయన చెప్పే మాటలు చూస్తే ఇచ్చేవాడు కూడా కాస్త కూస్తో వెనక్కిపోయే పరిస్థితిలోకి తీసుకొస్తా ఉన్నాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు. నిజంగా మూడో రంగం ఏదైనా గ్రోత్ రేట్ గురించి ఏదైనా మాట్లాడాలంటే గ్రోత్ రేట్లో మూడవ రంగం సేవా రంగం, అంటే సాఫ్ట్వేర్ రంగం. ఇవాళ మనమంతా ఇక్కడే ఉన్నాం. నేను మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా, మనమంతా కూడా రోజు పేపర్లు చదువుతాం, టీవీలు చూస్తూ ఉన్నాం, అన్నీ చూస్తూ ఉన్నాం. ఉద్యోగాల కోసం బయోడేటాలు పెట్టుకొని మనకు తెలిసిన వాళ్ళందరూ, మన స్నేహితులు, మనకు తెలిసిన వాళ్ళు, మన సీనియర్లు అందరూ కూడా ఉద్యోగాల కోసం బయోడేటాలు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నది ఒకటే, ఇవాళటికి సేవా రంగంలో అంటే ఐటీ రంగంలో ఎన్ని కంపెనీలు వచ్చాయి ఈ మూడు సంవత్సరాల కాలంలో అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. కారణం వచ్చింది పెద్ద బోర్డు సున్నా. అయినా ఈ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు తప్పుడు లెక్కలు చూపిస్తారు. 12.2%తో రాష్ట్రం పరిగెడుతూ ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పుకుంటూ పోతారు. ఇది ఎలా పెరిగింది ఈ జీడిపి గ్రోత్ రేట్ అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు చక్కగా అబద్ధాలు ఆడితే జీడిపి గ్రోత్ రేట్లు పెరిగాయి. ఇవాళ ఎందుకు చంద్రబాబు నాయుడు గారు జీడిపీలు ఈ మాదిరిగా పెంచుకుంటూ పోతున్నారు అని అంటే కారణం అసలైన జీడిపి ఫిగర్స్ రావడానికి 3 ఏళ్ళు పడుతుంది. అసలైన జీడిపి ఫిగర్స్ వచ్చేసరికి 3 ఏళ్ళు పడుతుంది. కాబట్టి ఈ రోజు మనం ఏం బొంకినా కూడా ఎవ్వడూ మన గురించి మాట్లాడరు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతూ పోతా ఉన్నాడు. ఇవాళ అభివృద్ధి అంశం గురించి, అభివృద్ధి పెంచే అంశాలకు మనకు అర్థమయ్యే విధంగా ఒకసారి మనం ఆలోచన చేస్తే అభివృద్ధి అన్నది మరిన్ని ఉద్యోగాలు వస్తాయి. అభివృద్ధితో
దానివల్ల మెరుగైన జీతాలు వస్తాయి, దానివల్ల మరిన్ని పరిశ్రమలు, మరింత వ్యవసాయ ఆదాయం వస్తుంది. ఇది అభివృద్ధి అంటే. చంద్రబాబు నాయుడు గారు ఈ 3 ఏళ్ల కాలంలో నేను మాత్రం అది ఎక్కడా చూడలేదు. ఈ మధ్యకాలంలోనే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాట్లాడారు. ఏమన్నారో తెలుసా? ప్రత్యేక హోదా వల్ల పరిశ్రమలు వస్తాయా అని చెప్పి ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు రివర్స్ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రత్యేక హోదా అన్నది సాధించాల్సిన వ్యక్తి, ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయవలసిన వ్యక్తి, ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటునే సాక్షిగా చేస్తూ రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు అటువంటి ప్రత్యేక హోదా మన హక్కు అని తెలిసి ఆ హక్కు కోసం ఆరాటపడవలసిన వ్యక్తి, పోరాటం చేయవలసిన వ్యక్తి. ఈ వ్యక్తి ఎన్నికలకు ముందు ఒక మాట మాట్లాడతాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత, ప్రజలతో పని అయిపోయిన తర్వాత ఇవాళ తాను అంటా ఉన్న మాటలు ఏమిటో తెలుసా? ప్రత్యేక హోదా వల్ల పరిశ్రమలు వస్తాయా అని మనకు రివర్స్ చేస్తా ఉన్నాడు ఎదురు ప్రశ్నలు. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు, టీవీలు ఉన్నాయమ్మా, ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ప్రత్యేక హోదా అన్నది పరిశ్రమలు వచ్చేదాని కోసం ప్రత్యేక హోదా ఎంత అవసరమో అన్న మాట చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి ఒక్క మాట విందాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు ఏమిటో తెలుసా? ఆ రోజు వెంకయ్య నాయుడు గారు పార్లమెంటులో చేసిన ప్రసంగంలో అన్న మాటలు ఏమిటో తెలుసా? అభివృద్ధి జరగాలి అని అంటే ప్రత్యేక హోదా ఉండాలి. ప్రత్యేక హోదా అన్నది కేవలం 5 సంవత్సరాలే ఇస్తే 2-3 సంవత్సరాలు పడుతుంది పరిశ్రమలు కట్టడానికే. మరి పరిశ్రమలు కట్టడానికే 2-3 సంవత్సరాలు పడితే ప్రత్యేక హోదా అన్నది కేవలం 5 సంవత్సరాలు ఇస్తే ఆ 5 సంవత్సరాలు పరిశ్రమ కట్టే లోపల అయిపోతుంది. అప్పుడు అభివృద్ధి ఆగిపోతుంది, దానివల్ల లాభం ఉండదు. కాబట్టి ప్రత్యేక హోదా అన్నది 5 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాలు కావాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు మోడీ గారిని పక్కన పెట్టుకొని ఊదరగొడుతూ మీటింగుల్లో చెప్పాడు. ఇదే వెంకయ్య నాయుడు కూడా పార్లమెంటులో ఇదే ప్రత్యేక హోదాకు సంబంధించిన డిస్కషన్ జరుగుతూ ఉన్నప్పుడు, రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు వెంకయ్య నాయుడు గారు అన్న మాట ఏమిటంటే పరిశ్రమలు కట్టడానికే 2-3 సంవత్సరాలు పడుతుంది, 5 సంవత్సరాలే ప్రత్యేక హోదా ఇస్తే సరిపోదు, దానికి కనీసం 10 సంవత్సరాలన్నా కావాలి అని వెంకయ్య నాయుడు గారు అడిగారు. మరి ఆ రోజు వెంకయ్య నాయుడు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ రోజు పార్లమెంటులో మాట్లాడేటప్పుడు లేదా వాళ్ళు పబ్లిక్ మీటింగుల్లో మాట్లాడేటప్పుడు వాళ్ళు ప్రతి సందర్భంలోనూ ప్రత్యేక హోదా గురించి ఉటకరించినప్పుడల్లా వాళ్ళు చెప్పిన మాట పరిశ్రమలు రావాలంటే ప్రత్యేక హోదా కావాలి అని చెప్పి వాళ్ళు అన్న మాటలు ఒక్కసారి మీరే వినండి, టీవీలలో ఒక్కసారి గమనిస్తూ చూడండి. ఒకసారి ప్లే చేయండి అమ్మా. Prime Minister is saying 5 years. 5 years will not be sufficient at all. You have to set up an industry and then start manufacturing. Let them make it 10 years. Secondly, sir, what about the capital city? What about the capital city? What about the assistance to the capital city? No mention has been made in that. What about the capital city also? He didn't say anything. Special category, Seemandhra 5 years. That should be 10 years, sir. Okay. That is the demand of the people. Okay. 5 years you cannot set up any industry. All right. అన్నిటికన్నా ముఖ్యమైనది ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రంగా పరిగణించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పార్లమెంట్ సాక్షిగా మనకు హామీలు ఇచ్చింది. అది 5 ఏళ్లకే లభించింది. 5 ఏళ్లతో దాని యొక్క ఉద్దేశం నెరవేరదు. అందుకని బీజేపీ ప్రజానికి హామీ ఇస్తుంది. 10 ఏళ్ల పాటు ఆ యొక్క ప్రత్యేక రాష్ట్ర హోదాను కొనసాగిస్తుంది. आज सीमांध्र को विकास के लिए जो स्पेशल स्टेटस का पैकेज मिला है, अगर उसकी क्रेडिट किसी एक व्यक्ति को जाती है तो उस व्यक्ति का नाम है नल्लूर का सपोर्ट वेंकैया नायडू गारू. ये రాష్ట్రానికి ప్రత్యేక హోదా లభించడానికి ఎవరన్నా ఒక వ్యక్తి పేరు కారణం చెప్పారంటే ఆ వ్యక్తి పేరు మీ ఊరిలో పుట్టిన వెంకయ్య నాయుడు అని చెప్పారు ఆయన. ప్రత్యేక హోదా కూడా ఇస్తే మంచిది.
5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తే ఆదాయ లోటు కూడుతుంది, రాష్ట్రం నిలదొక్కగలుగుతుందని నేను చెప్పాను. అప్పుడు మీకు నాయుడు గారు మీకు తెలుసు కదా ప్రత్యేక హోదా రాదని, మరి ఎందుకు అన్నారంటే నేను ఆ వేడిలో తెలంగాణలో గొడవ జరుగుతూ ఉంది, టెన్షన్గా ఉంది, ఇచ్చేయాలని గొడవ జరుగుతూ ఉంది. నేను ఇలా చర్చిస్తుంటేనే నా మీద కూడా కొంతమంది అపప్రచారం చేశారు, వెంకయ్యనాయుడు అడ్డం వేస్తాడని. హైదరాబాద్లో నా గడ్డి బొమ్మ దారబెట్ట మొదలుపెట్టారు, ఖమ్మంలో నా గడ్డి బొమ్మ దారబెట్టారు. నిధుల విడుదల విషయంలో తేడా ఏందండి? డబ్బులు ఇవ్వడే కదా, ఇంక తేడా అంతా హోదా ఒత్తదిచ్చేటువంటి ఇంకేముందా? మేకకు ఉంటాయి పైన, ఏమంటారు వాటిని? మేకలు తెలుసు కదా, గొర్రెలు మేకలకి పైన అలా జారి ఉంటాయి. అలా అది హోదా, దాంతో హోదా వద్దా? రాష్ట్రానికి అన్యాయం అయిపోయింది, రాష్ట్రం అట్టయిపోయింది ఇట్టయిపోయింది, ప్రత్యేక హోదా ఇచ్చుంటే ప్రతి ఊరు హైదరాబాద్ అయిపోద్దా? మనకు ఒక స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి. 5 సంవత్సరాలు ఇచ్చారు. నేను నరేంద్ర మోడీ గారిని కోరుతున్నా, 15 సంవత్సరాలు ఇవ్వండి. 5 సంవత్సరాల్లో ఇండస్ట్రీ రావాలంటే 2-3 ఏళ్ళు అవుతుంది. అది ప్రారంభమయ్యే లోపల ఆ స్టేటస్ పోతే మళ్ళీ అభివృద్ధి ఆగిపోతుంది. అందుకని కనీసం 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇమ్మని చెప్పి వారిని కోరుతున్నా. అదే మరి కొంతమంది కావాలని కన్ఫ్యూజ్ చేసి స్పెషల్ స్టేటస్ ఇస్తే ఇది ఒక సంజీవని కింద అన్నీ అయిపోతాయని. ఏమొస్తాయండి? 2 వస్తాయి. ఆ 2లో ఏంటి? 1 ఈఏపీ, 2 సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ తగ్గించేశారు, 62 నుంచి 52% వచ్చింది. ఈఏపీ వచ్చే కొద్దిగా ఎంత వచ్చింది? ఎన్ని ప్రాజెక్ట్స్ ఇస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అది మళ్ళీ వాళ్ళు క్యాబినెట్లో తీసి వాళ్ళు పాస్ చేయాలి. ఎన్నిసే వస్తాయి. నేను అడిగింది ఫస్ట్, నా డిమాండ్ స్పెషల్ స్టేటసే. వారు కాదు అని ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు అనుకో, ఇంక నీకు బాధ ఏముంది? ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తే నేను కాదన్నా కదా. కాదు కోడలు మగబిడ్డ కంటారంటే అర్థం ఉంటుందా? ఈ యొక్క స్పెషల్ స్టేటస్ తోనే మొత్తం అయిపోతుంది, స్వర్గం అయిపోతుందని చెప్పి మాట్లాడుతున్నారు. 10 ఏళ్ళు స్పెషల్ స్టేటస్ వచ్చిన రాష్ట్రాలు స్వర్గాలు అయిపోలేదు. వాట్ ఈస్ ది రీజన్? ఏదైతే ఈ రోజు ఇచ్చిన దాన్ని అభినందిస్తూనే వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకోవడం, మనం ముందుకు పోవడం తప్ప వేరే మార్గం లేదు. We have to fight, we have to go move forward. టీడీపీ వాళ్ళతో మేము నేరుగా మాట్లాడుతాం. టీడీపీ సమక్షంలోనే మేము నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాతే అనౌన్స్ చేశాం. చాలేమ్మా. ఇది ప్రత్యేక హోదా విషయంగా అక్షరాల మన ముఖ్యమంత్రి గారు, మన తెలుగు కేంద్ర మంత్రి గారు ఇద్దరూ కూడా ఎన్నికలకు ముందు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు దగ్గరుండి ఓట్లు వేయించి, పార్లమెంటులో ఓట్లు వేయించి విడగొట్టి మాట చెప్పిన దాన్ని, ఆ రోజు మాట్లాడిన మాటలు ఎన్నికలకు వెళ్ళి మేనిఫెస్టోలో పెట్టి, ఎన్నికలకు వెళ్ళి ఎన్నికల సభల్లో మాట్లాడిన తర్వాత, గెలిచిన తర్వాత ఇవాళ ప్లేట్లు మారుస్తా ఉన్న తీరు, ఇది మన కర్మ. మన రాజకీయ నాయకులు ఈ మాదిరిగా ఉన్నారు. ఇవాళ వీళ్ళను చూసినప్పుడు అసలు వీళ్లకు ప్రత్యేక హోదా మీద పూర్తి అవగాహన అసలు ఉందా అని కూడా ఒక్కొక్కసారి నాకు డౌట్ వస్తుంది. పూర్తి అవగాహన ఒకవేళ ఉండి కూడా, తెలిసి కూడా వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ మీద కేసులు ఏదైతే ఉన్నాయో ఆ కేసుల నుంచి బయటపడేందుకు మనమంతా కూడా తెలంగాణలో చూసాం. చక్కగా చంద్రబాబు నాయుడు గారు నల్లధనం గురించి ఈ పొద్దు మాట్లాడుతూ ఉన్నాడు, కానీ అదే నల్లధనం సూట్ కేసుల్లో పెట్టుకొని చక్కగా ఆడియో టేపులు, వీడియో టేపుల్లో కూడా దొరికిపోయాడు. తెలంగాణలో ఎమ్మెల్సీల ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొంటూ పట్టుపడినారు. బహుశా దేశ చరిత్రలో ఎక్కడ జరిగి ఉండదేమో, నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో కూడా ఎక్కడైనా జరిగి ఉంటుందో లేదో నాకు తెలియదు. ఒక ముఖ్యమంత్రి ఏకంగా ఆడియో టేపులు, వీడియో టేపులతో సహా నల్లధనాన్ని సూట్ కేసుల్లో పెట్టుకొని ఇస్తూ దొరికిపోయిన తర్వాత కూడా రాజీనామా చేయకపోవడం, పదవి నుంచి తనను తీసేయకపోవడం, తనను అరెస్ట్ చేయకపోవడం అన్నది బహుశా దేశ చరిత్రలో బహుశా ఎప్పుడు జరగకపోయి ఉండదేమో, కానీ ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం మనమంతా చూసాం. కారణం ఏమిటంటే చక్కగా తన స్వార్థం కోసం ప్రత్యేక హోదాను పూర్తిగా ఖూనీ చేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి అని చెప్పుకునే దానికి సిగ్గుపడాలి. ఇదే ముఖ్యమంత్రి గారు ప్రత్యేక హోదా అన్నది దాని మీద అవగాహన తనకు ఉందా లేదా అని కూడా ఒక్కొక్కసారి నాకు ఎందుకు అనిపిస్తుంది అని అంటే,
అవగాహన ఉండి కూడా తన స్వార్థం కోసం రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను ఏ రకంగా అమ్మాడు అన్నదానికి ఈ 3 సంవత్సరాలలో ఎడాపెడా తాను చేసిన కరప్షన్ ప్రాక్టీసెస్లో ఏకంగా ఏది వదిలిపెట్టుకోకుండా చివరకు రాజధాని భూములు వదిలిపెట్టలేదు, చివరికి గుడి భూములను కూడా వదిలిపెట్టలేదు, చివరికి అసైన్డ్ భూములను కూడా బలవంతంగా లాక్కునే కార్యక్రమాలు చేశాడు. కాంట్రాక్టర్లకు విపరీతంగా డబ్బులు పెంచేసి ఎస్కలేషన్ అవసరం లేకపోయినా డబ్బులు దుండుకునే కార్యక్రమాలు చేశారు. పట్టిసీమ దగ్గర నుంచి రాజధాని భూముల దాకా, రాజధాని భూముల దగ్గర నుంచి బొగ్గు కొనుగోలు దాకా, బొగ్గు కొనుగోలు దగ్గర నుంచి ఇసుక దాకా, ఇసుక దగ్గర నుంచి మద్యానికి సంబంధించిన డిస్టిలరీస్ పర్మిషన్స్ ఇచ్చే దాకా పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు కరప్షన్లో మునిగిపోయి ఆ కరప్షన్ నుంచి బయటపడేందుకు, ఆ కరప్షన్ మీద మోడీ గారు ఎక్కడ ఎంక్వైరీ చేపిస్తారో, సిబిఐ ఎంక్వైరీ చేపిస్తారేమో అనే భయంతో ఏకంగా 5.5 కోట్ల జనాభాను ఇవాళ పూర్తిగా వెన్నుపోటు పొడిచిన పరిస్థితులు ఇవాళ కనిపిస్తా ఉన్నాయి. ఇవాళ ఇటువంటి చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారి మైండ్ సెట్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి మంత్రులకు అసలు ఎకనామిక్స్ మీద నిజంగా సబ్జెక్ట్ మీద అవగాహన ఉందా లేదా కూడా నాకు ఒక్కసారి డౌట్ వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లోనే రగ్నర్ నర్క్స్ అని ఒక వరల్డ్ రినౌండ్ ఎకానమిస్ట్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన నిజంగా పేదరికం మీద, విషియస్ సర్కిల్స్ ఆఫ్ పేదరికం మీద ఆయన ఒక చక్కటి థియరీలు చెప్పాడు. పేద దేశాలు, పేద రాష్ట్రాలు పేదవిగానే ఉండిపోవడానికి కారణాలు ఏమిటి అని చాలా చక్కటి థియరీ చెప్పాడు. మరి థియరీలేకి మరీ ఎక్కువగా నేను పోతే అదే పెద్ద క్లాస్ అవుతుంది, కానీ మరి ఎక్కువ పోకుండా ఊరికట్ట కొద్దిగా టచ్ చేసి విడిచిపెడతాను. ఇవాళ ఒక సమాజం కానీ, ఒక రాష్ట్రం కానీ, ఒక దేశం కానీ అభివృద్ధిలో ముందుకు వెళ్ళకపోవడానికి కారణం పెట్టుబడులకు కావలసినంతగా డబ్బు అందుబాటులో లేకపోవడం. ఒక సమాజం కానీ, ఒక రాష్ట్రం కానీ, ఒక దేశం కానీ అభివృద్ధిలో ముందుకు వెళ్ళలేకపోవడానికి కారణం పెట్టుబడులకు కావలసినంత డబ్బులు అందుబాటులో లేకపోవడం. దీన్ని లో క్యాపిటల్ ఫార్మేషన్ అంటారు. దీనివల్ల జరిగే నష్టం ఏమిటి అంటే, దీనివల్ల జరిగే పరిణామాలు ఏమిటి అని అంటే, ఆదాయాలు అంటే ఇన్కమ్ ఇదే జరిగితే పెట్టుబడులలో డబ్బులు లేని పరిస్థితిలోకి ఉంటే దానికి జరిగే నష్టం ఏంటంటే ఇన్కమ్స్ తక్కువగా ఉంటాయి, అంటే ఆదాయాలు తక్కువగా ఉంటాయి. ఆదాయాలు తక్కువగా ఉంటే లో ఇన్కమ్ లీడ్స్ టు లో సేవింగ్స్. ఆదాయాలు తక్కువగా ఉంటే పొదుపు చేయగలిగిన అమౌంట్ తక్కువగా ఉంటుంది. పొదుపు తక్కువగా ఉంటే పెట్టుబడులకు తక్కువగా డబ్బులు ఉంటాయి, అంటే లో సేవింగ్స్ లీడ్స్ టు లో ఇన్వెస్ట్మెంట్స్. తర్వాత లో ఇన్వెస్ట్మెంట్స్ లీడ్స్ టు లోవర్ ప్రొడక్టివిటీ, అంటే పెట్టుబడులు తక్కువగా ఉంటే ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. ఉత్పత్తి తక్కువగా ఉంటే మళ్ళీ ఆదాయాల మీద, మళ్ళీ ఇన్కమ్స్ మీద దాని ప్రభావం ఉంటుంది. లోవర్ ప్రొడక్షన్ లీడ్స్ టు మళ్ళీ లోవర్ ఇన్కమ్, లోవర్ ప్రొడక్షన్ లీడ్స్ టు మళ్ళీ లోవర్ ఇన్కమ్. దీన్ని సప్లై సైడ్ ఆఫ్ విషియస్ సర్కిల్ అంటారు. అంటే ఆదాయాలన్నది ఉండడం, ఆదాయాల నుంచి అంటే ఇన్కమ్ ఉండడం, ఆ ఇన్కంలో నుంచి డిస్పోజబుల్ ఇన్కమ్, అంటే మనం ఆ ఇన్కంలో నుంచి మన ఖర్చులకు పోగా మనం డిస్పోజబుల్ ఇన్కమ్, అంటే మనం ఇతరుల దానికి ఖర్చు చేయగలిగిన పరిస్థితి డిస్పోజబుల్ ఇన్కమ్, మన ఖర్చులన్నీ పోను ఇన్కమ్ పెరిగినప్పుడు అప్పుడే ఎకానమీ బాయన్సీలోకి వస్తుంది అన్నది థియరీ. దీంట్లోనే రెండవది ఏంటి అని అంటే, కొనుగోలు శక్తి ప్రభుత్వాలు పెంచకపోతే అభివృద్ధి అన్నది రాదు. ఆదాయాలు అంటే ఇన్కమ్ తక్కువగా ఉంటే వస్తువుల్ని, సేవలను కొనలేరు, కాబట్టి డిమాండ్ అనేది పూర్తిగా తగ్గుతుంది. అంటే లోవర్ ఇన్కమ్ లీడ్స్ టు లోవర్ డిమాండ్, లోవర్ డిమాండ్ విల్ లీడ్ టు లోవర్ ఇన్వెస్ట్మెంట్స్,
lower investments will lead to lower production. Lower production will lead to lower production will lead to lower employment. Lower employment will lead to lower income. Lower income in turn will leads to lower demand. అంటే తెలుగులోకి వచ్చేసరికి ఆదాయాలు తక్కువగా ఉంటే వస్తువుల్ని సేవలను కొనలేరు కాబట్టి డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తక్కువగా ఉంటే పరిశ్రమల మీద ఎవరూ పెట్టుబడి పెట్టరు. పరిశ్రమల మీద పెట్టుబడులు పెట్టకపోతే ఉత్పత్తి పెరగదు. ఉత్పత్తి పెరిగేలా పరిశ్రమలు పెరగనట్టయితే ఉద్యోగాల్లో ఉపాధి పెరగవు. ఉద్యోగాలు ఉపాధి పెరగకుండా ఇన్కమ్స్ అంటే ఆదాయం పెరగదు. ఆదాయం పెరగకపోతే ప్రజలు వస్తువులను సేవలను కొనలేరు. దీన్ని డిమాండ్ సైడ్ ఆఫ్ విషియస్ సర్కిల్ అని విషియస్ సర్కిల్ ఆఫ్ పావర్టీ అని చెప్పి థియరీ చెప్తా ఉంది. ఇదే రెగ్నర్నక్స్ ఈ థియరీ ప్రకారం చూసి ఒక్కసారి నాన్నగారు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఈ థియరీని ఎంత చక్కగా దాన్ని అమలు పరిచారు అన్న దానికి తాను చేసింది ఏమిటి అని అంటే, తన హయాంలో సువర్ణ యుగంగా ఇవాళ మనం ఎందుకు చెప్పుకుంటున్నాము అని అంటే దానికి కారణం తాను రెండు చేశాడు. ఒకటి, రియల్ ఇన్కమ్ను పెంచగలిగాడు. అంటే రైతులకు సామాన్యునికి తాను సంపాదించే మార్గాలు ఎక్కువగా చేయగలిగాడు. రైతులకు సంబంధించి జలయజ్ఞం ద్వారా ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు పర్మనెంట్గా వాళ్ళందరికీ కూడా పర్మనెంట్గా రికరింగ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండేటట్టుగా ఆదాయాలు పెంచడానికి దారులు చూపించాడు. నాన్నగారి హయాంలో ఎంఎస్పి కనీస మద్దతు ధర 530 రూపాయలున్న ధాన్యం మీద మద్దతు ధర ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో, నాయన హయాంలో ఆ 5 ఏళ్లలో 1030 రూపాయలకు కూడా పోయిన పరిస్థితులు మనం అంతా కూడా చూసాం. ఆ దివంగత నేత ధాన్యం ధర పెంచగలిగినాడు. కరెంటు రైతులందరికీ కూడా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించే దానికోసం, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గితే రైతుల చేతుల్లో రియల్ ఇన్కమ్ పెరుగుతుంది అన్న ఉద్దేశంతో కరెంటు ఉచితంగా ఇచ్చే కార్యక్రమాలు చేశాడు. ఒకవైపున ఆ దివంగత నేత చేసిన ఈ కార్యక్రమాల వల్ల తాను రైతుల దగ్గర, ప్రజల దగ్గర ఇన్కమ్ లెవెల్స్ను పెంచగలిగాడు. మరోవైపున ఆయన చేసిన ఇంకొకటి గొప్ప పని ఏంటంటే డిస్పోజబుల్ ఇన్కమ్ అన్నది ప్రజల దగ్గర ఇంకా ఎక్కువగా పెంచగలిగాడు. రియల్ ఇన్కమ్ పెంచాడు, డిస్పోజబుల్ ఇన్కమ్ కూడా పెంచాడు. డిస్పోజబుల్ ఇన్కమ్ ఏ రకంగా పెంచాడు అని అంటే తాను ఫీజు రీయింబర్స్మెంట్, అంతవరకు పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులందరూ కూడా అప్పుల పాలు చేసే పరిస్థితి, వాళ్ళ దగ్గర ఉన్న సంపాదించుకున్న డబ్బంతా కూడబెట్టుకొని చదివించే పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి మీ చదువులు నేను చూసుకుంటాను, మీ డబ్బులు వేరే దానికి ఏదైనా ఉపయోగపెట్టుకోండి అని చెప్పి గర్వంగా చెప్పాడు. ఆ రకంగా ఫీజు రీయింబర్స్మెంట్. ఆరోగ్యశ్రీ పథకం, ఆ దివంగత నేత ఎవరైనా హాస్పిటల్ పాలైతే మీ దగ్గరున్న డిస్పోజబుల్ ఇన్కమ్ తగ్గుతుంది, మీ దగ్గరున్న ఇన్కమ్ మీ దగ్గరే పెట్టుకోండి, ఆ హాస్పిటల్ ఖర్చు నేను చూసుకుంటాను అని చెప్పి ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చి డిస్పోజబుల్ ఇన్కమ్ని పెంచాడు. ఇదే రకంగా ఆ దివంగత నేత చేసిన ఈ ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంటు, ఈ రకంగా రైతులకు ఉపయోగపడే విధంగా తాను చేసిన అన్ని కార్యక్రమాలతో పాటు ఆ దివంగత నేత ఎకానమీలో బాయన్సీ తీసుకొచ్చే దిశగా దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రం దేశంతో పోటీ పడే విధంగా 48 లక్షల ఇల్లులు ప్రతి పేదవాడికి కట్టించే కార్యక్రమం. దేశం మొత్తం 47 లక్షల ఇల్లు కడితే మన రాష్ట్రంలోనే 48 లక్షల ఇల్లు కట్టించి పేదవాడికి ఇచ్చాడు. ఇది కాక జలయజ్ఞంతో రైతులందరూ కూడా సస్యశ్యామలంగా ఉండాలి, రాబోయే రోజుల్లో కూడా రైతులకు మంచి జరగాలి అనే ఉద్దేశంతో ఆ దివంగత నేత రైతులకు పర్మనెంట్ ఇన్కమ్ ఇచ్చే విధంగా అడుగులు వేస్తూ జలయజ్ఞానికి ఆ దివంగత నేత దాదాపుగా 5 సంవత్సరాలలో 48,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు. ఇది చేసినందువల్ల సిమెంట్ డిమాండ్ పెరిగింది, స్టీల్ డిమాండ్ పెరిగింది, లేబర్ డిమాండ్ పెరిగింది, ట్రాన్స్పోర్ట్ డిమాండ్ పెరిగింది. ప్రతి చోట కూడా ఈ డిమాండ్ పెరిగినందువల్ల ప్రజల దగ్గర డిస్పోజబుల్ ఇన్కమ్ కూడా పెరిగినందువల్ల, ప్రజల ఇన్కమ్ కూడా పెరిగినందువల్ల ఎకానమీలో బాయన్సీ వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో 5 సంవత్సరాలలో నమోదైన గ్రోత్ రేట్స్
దేశంలో ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా నమోదు కాని గ్రోత్ రేట్స్ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగాయి. ఇటువంటి ఎకనామిక్స్ కానీ ఇటువంటి కార్యక్రమాలు చేయాలి అని అంటే ఏం చెయ్యాలి అని, ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ ఊపందుకోవాలి అని అంటే ప్రత్యేక హోదా వస్తేనే అది సాధ్యం అవుతుంది అని కానీ ఏ ఒక్కరికి కూడా మన పాలకులకు ఇవాళ అర్థం కాని పరిస్థితిలో మన పాలకులు ఉన్నారు అన్నదే చాలా చాలా బాధాకరమైన విషయం. ఇవాళ ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పుణ్యమాని ఈ రాష్ట్రంలో అరాచకం, గుండాయిజం, ఫ్యాక్షనిజం, అధికార వ్యవస్థ దుర్వినియోగం, అవినీతి, వ్యవస్థలను మేనేజ్ చేయడం, మీడియాను లొంగదీసుకోవడం, గ్రామ గ్రామాన దోపిడీ, అనైతికంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, డెమోక్రసీని నీరుగారుస్తూ ఆ కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యే సీట్లలో బై ఎలక్షన్లు లేకుండా విచ్చలవిడిగా డబ్బులిచ్చి కొనుగోలు చేయడం, గ్రామ గ్రామాన ఇసుక నుంచి ప్రతిదీ కూడా దోపిడీ చేసుకుంటూ తినడం, ఇవన్నిటిలో కూడా చంద్రబాబు నాయుడు గారు జీడిపి గ్రోత్ రేట్లు ఏ స్థాయిలో ఉన్నాయో నాకు తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారు గ్రోత్ రేట్లు మాత్రం డబుల్ డిజిట్స్ కాదు ట్రిపుల్ డిజిట్స్ మాత్రం చూపించాడని మాత్రం గట్టిగా చెప్పగలుగుతా. ఇవాళ ఇటువంటి ప్రత్యేక హోదాను నీరుగార్చే కార్యక్రమం వరుసగా జరుగుతూ ఉంది. వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం 5.5 కోట్ల ప్రజలను ఇవాళ నడి రోడ్డు మీద పెడతా ఉన్నారు. దీని మీద అబద్ధాలు ఏ స్థాయిలో చెప్తా ఉన్నారు అంటే ఆశ్చర్యం కలిగించే విధంగా నిజంగా చెప్తారు. ఒక ప్రత్యేక హోదా వస్తే నిజంగా ఆంధ్ర రాష్ట్రం అన్నది 29 రాష్ట్రాలలో నెంబర్ 1 రాష్ట్రంగా ఉంటుందన్న దానికి నాకు ఎటువంటి డౌట్ కూడా లేదు. ప్రత్యేక హోదా వల్ల మాత్రమే లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని, లక్షల కోట్ల పెట్టుబడులు కూడా వస్తాయన్న దాంట్లో కూడా ఎవరు కూడా డినై చేయలేని సత్యం అని కూడా నేను గట్టిగా చెప్తా. ప్రత్యేక హోదా వస్తేనే ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుంది అని కూడా గట్టిగా చెప్పగలుగుతా. ప్రత్యేక హోదా వస్తేనే నో వేకెన్సీ బోర్డ్స్ అన్నవి పోయి వాంటెడ్ ఉద్యోగాలు అన్న బోర్డ్స్ కూడా వచ్చే పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటే అది ప్రత్యేక హోదా వస్తేనే అని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నా. ఇటువంటి ప్రత్యేక హోదా మీద అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఇటువంటి ప్రత్యేక హోదాను ఉద్యమాలను ఎవరైనా ప్రత్యేక హోదా గురించి గట్టిగా అడిగితే ప్రత్యేక హోదాను నీరుగార్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ప్రత్యేక హోదా మీద ఎవరైనా గట్టిగా డిమాండ్ చేస్తే వాళ్ళ మీద నిర్దాక్షిణ్యంగా పీడీ యాక్ట్లు పెట్టించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు మన ముఖ్యమంత్రి. ఎవరైనా ప్రత్యేక హోదాకు సంబంధించి మనమంతా బంద్ కాల్ డిక్లేర్ చేస్తే బంద్ రోజున దగ్గర ఉండి ఆర్టీసీ బస్సులను దగ్గరుండి తిప్పుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదాను నీరు కార్చే ప్రయత్నం చేస్తూ. నిజంగా ఒక్కటి చెప్పండి, ఇటువంటి దారుణమైన ముఖ్యమంత్రి మీద మన మీద ప్రత్యేక హోదా మనం అడిగితే మన మీద పీడీ యాక్ట్ పెట్టండి అని చెప్తా ఉన్న ఇటువంటి ముఖ్యమంత్రి మీద ప్రత్యేక హోదాను అమ్మేసిన ఇటువంటి ముఖ్యమంత్రి మీద టాడా యాక్ట్ పెట్టినా తప్పేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. ఇవాళ ఇటువంటి ప్రత్యేక హోదా మీద వీళ్ళు చేస్తా ఉన్న కొన్ని ముఖ్యమైన అబద్ధాలకు నేను సమాధానం చెప్తా. ఆ తర్వాత ఇంతకన్నా ఎక్కువ డౌట్స్ ఏమన్నా ఉంటే మీరు అడగండి, వాటికి కూడా సమాధానాలు చెప్తా. అయితే ప్రధానంగా వీళ్ళు చెప్పే ఆరోపణలు ఏమిటి అన్నది నేను క్లుప్తంగా మీకు చెప్తాను. ఎందుకనంటే మళ్ళీ రిపిటేషన్స్కు తావు లేకుండా ఉంటుంది. ఈ ప్రధానంగా వీళ్ళు చేసిన ఆరోపణలు మన అరుణ్ జైట్లీ గారి దగ్గర నుంచి, వెంకయ్య నాయుడు దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వీళ్ళు చేస్తా ఉన్న ప్రధానమైన ఆరోపణలు ఒకటేమిటనంటే ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా ఏకంగా 25 సంస్థలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చామని ఈ మధ్యకాలంలో జైట్లీ గారు చెప్పారు. ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా ఆంధ్రప్రదేశ్కు నిధులు ఇచ్చామని చెప్పి ఈ మధ్యకాలంలో జైట్లీ గారు చెప్పారు. ఏ రాష్ట్రానికి నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక రాష్ట్రానికి ఇంత సహాయం ఇవ్వటం నేను ఎక్కడా చూడలేదని వెంకయ్య నాయుడు గారు అన్నారు. ప్రత్యేక హోదా వల్ల కేంద్ర పథకాల నిధుల్లో 90% కేంద్రం భరిస్తుంది, 10% రాష్ట్రం భరిస్తుంది.
ఇంతకు మించి ఎలాంటి ప్రయోజనము ఉండదు అని జైట్లీ గారు చంద్రబాబు నాయుడు గారు అని అంటున్నారు. నిజంగా ప్రధానంగా ఈ 4 విషయాలలో వీళ్ళు చెప్తూ ఉన్నదానికి వాస్తవం ఏమిటి అని చెప్పి నేను క్లుప్తంగా ఒక్కసారి చెప్తా. మొట్టమొదట వీళ్ళు చెప్పేదానికి ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా ఏకంగా 25 సంస్థలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చాము అని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్న మాట. అరుణ్ జైట్లీ గారు చాలా గొప్పగా ఏదో మనకేదో చాలా పెద్ద ఫేవర్ చేసినట్టుగా చెప్తా ఉన్నమాట. నేను ఒకటి అడుగుతా ఉన్నా, వీళ్ళందరినీ కూడా ఒకటే అడుగుతా ఉన్నా, మీరు చెప్తా ఉన్న ఈ ఐఐటీలు, మీరు చెప్తా ఉన్న ఈ ఐఐఎంలు, ఇటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏ రాష్ట్రంలో లేవో చెప్పండి అని అడుగుతా ఉన్నా. 1 కోటి జనాభా ఉన్న ప్రతి రాష్ట్రంలోనూ ఇవన్నీ ఉండాలి, ఇవన్నీ పెట్టాలి అని గతంలో యూపీఏ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. దాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది. రాష్ట్ర జనాభా ప్రకారం ఇవాళ 1 కోటి జనాభా ఉన్న రాష్ట్రాలు ఎన్నున్నాయని చెప్పి చూస్తే 29 రాష్ట్రాలలో 1 కోటి జనాభా ఉన్న రాష్ట్రాలు అక్షరాల 20 ఉన్నాయి. మరి ఎన్ని ఐఐటీలు ఉన్నాయి అని అంటే 22 ఐఐటీలు ఉన్నాయి. ఎన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎన్ని ఎన్ఐటీలు ఉన్నాయి అని అంటే అక్షరాల 30 ఉన్నాయి. సెంట్రల్ యూనివర్సిటీస్ ఎన్ని ఉన్నాయనంటే అక్షరాల 41 ఉన్నాయి. ఐఐఎంలు ఎన్నున్నాయనంటే అక్షరాల 19 ఉన్నాయి. ట్రిపుల్ ఐటీలు ఎన్నున్నాయని చూస్తే అక్షరాల 19 ఉన్నాయి. మరి నేను అడిగేది ఒకటే, మరి మీరు ఏం ఫేవర్ చేస్తా ఉన్నారయ్యా మాకు? 1 కోటి జనాభా ఉన్న ఏ రాష్ట్రంలో లేవో ఇవన్నీ చెప్పండి అయ్యా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మరి 1 కోటి జనాభా ఉన్న ప్రతి రాష్ట్రంలోనూ ఉన్నప్పుడు మా రాష్ట్రానికి జనాభా ప్రకారం 10వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్కు ఇది ఇవ్వడం మీరేదో మీరు ఇవ్వడం ఏదో పెద్ద ఫేవరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మాటిమాటికి ఏదో మీ దానగుణంలో భాగంగా ఇచ్చామన్నట్టుగా పదే ప్రకటనలు చేసి మమ్మల్ని అవమానపరచడం కరెక్టేనా అని చెప్పి నేను వీళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నా. వీళ్ళు చెప్తా ఉన్నా, వీళ్ళకి ఇంకొక ప్రశ్న కూడా అడుగుతా ఉన్నా. ఏ యాక్టులో ఉందని ఇటీవల గుజరాత్లో రైల్వే యూనివర్సిటీని ఇచ్చారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏ యాక్టులో ఉందని హైదరాబాదులో ఐఐసిటి, సిసిఎంబి, బిహెచ్ఈఎల్, హెచ్ఏఎల్, ఈసిఐఎల్, హెచ్ఎంటి, మిథాని, బిడిఎల్, డిఎంఆర్ఎల్, డిఆర్డిఎల్, డిఆర్డిఓ, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఏ యాక్టులో ఉన్నాయని చెప్పి హైదరాబాద్లో ఇవన్నీ కట్టారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. తాజాగా గుజరాత్ మహారాష్ట్ర సరిహద్దుల్లో ఏకంగా 60 మిలియన్ టన్నుల సామర్థ్యంతో పెట్రోల్ రిఫైనరీని ఏ యాక్ట్ ప్రకారం మీరు పెట్టారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మరి యాక్టులో ఉండి కూడా మనకి ఇవ్వాల్సిన రైల్వే జోన్ ఇవ్వరు. మరి యాక్టులో ఉండి కూడా మనకు కట్టాల్సిన పోలవరం ప్రాజెక్టు కట్టే కార్యక్రమం జరగదు. మరి యాక్టులో ఉండి ఇవన్నీ చేయరు, ఏ యాక్టులో లేకపోయినా కూడా ఇవన్నీ వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏం ఫేవర్ చేస్తా ఉన్నారయ్యా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చివరకు నేను ఇదే మాట అడుగుతా ఉన్నా. ఇదే వెంకయ్య నాయుడు గారు అంటూ 40 సంవత్సరాలలో మేము ఎక్కడా కూడా చూడలేదు, ఇటువంటి సహాయం అందిన రాష్ట్రాలు నేను ఎక్కడా చూడలేదని అడుగుతా ఉన్నా. అయ్యా నేను అడుగుతున్నా, ఇదే మీ అందరినీ వెంకయ్య నాయుడు దగ్గర నుంచి వీళ్ళందరినీ ఒకటే అడుగుతా ఉన్నా. అయ్యా కనీసం హైదరాబాదులో ఉన్న నేను ఇంతకు ముందు చెప్పిన ఈ సంస్థలన్నీ ఏ యాక్టులో లేకపోయినా హైదరాబాదులో మీరు కట్టించారు. మీరు హైదరాబాదులో ఉన్న అన్ని సంస్థలు మన సీమాంధ్రలో కూడా అవన్నీ కూడా తెస్తాము పెడతాము అని చెప్పి కనీసం మీ నోట్లో నుంచి మాట రాకపోతే, అటువంటి మాట కూడా మీరు ఇవ్వలేనప్పుడు మీరు ఏ రకంగా చెప్తారయ్యా 40 సంవత్సరాలలో నేను చూడలేదు ఇటువంటి అభివృద్ధిని, ఇటువంటి ఒక రాష్ట్రానికి చేసిన సహాయం అని చెప్పి నోట్లో నుంచి ఏ రకంగా అబద్ధాలు చెప్తారయ్యా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇదే వెంకయ్య నాయుడికి. కారణం హైదరాబాదులో ఉన్న అన్ని సంస్థలు కూడా మన రాష్ట్రానికి ఇస్తాము అని కూడా చెప్పలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో వాళ్ళంతా ఉండి కూడా మన రాష్ట్రానికి వచ్చేసరికి అబద్ధాలు చెప్తా పోతా ఉన్నారు. ఇటువంటి వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారు సన్మానాలు చేస్తారు, ఇటువంటి వ్యక్తికి శాల్వాలు కప్పుతారు. చాలా గొప్పగా చేశారు అని చెప్పి ఢిల్లీకి వెళ్ళి శాల్వాలు కూడా కప్పొస్తారు. అసలు హోదా అన్నది పూర్తిగా ఎగ్గొట్టేశారు. ప్యాకేజ్ అన్నది ఇవ్వకుండానే ప్యాకేజీ అని పేరు పెట్టి
రోజు అబద్ధాలు ఆడుతూ పోతా ఉన్నారు. అడుగడుగున ఇదే రకమైన అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. ఈ అబద్ధాలకు ఈ మధ్యకాలంలోనే అవినాష్ రెడ్డి గారు, మా కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్కు ఒక అన్స్టార్డ్ క్వశ్చన్ వేసినాడు. ఆ అన్స్టార్డ్ క్వశ్చన్కు సమాధానం చెబుతూ ఆ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ దగ్గర నుంచి వచ్చిన రిప్లై ఏమిటి అని అంటే, మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్ దగ్గర నుంచి వచ్చిన రిప్లై ఏమిటి అని అంటే, ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా has announced a special package to Andhra Pradesh on 8th September 2016, keeping in view the commitments made in Andhra Pradesh Reorganization Act 2014. అంటే అరుణ్ జైట్లీ గారు అర్ధరాత్రి పూట 7వ తేదీ అర్ధరాత్రి పూట ఇచ్చిన ఒక ఏ ప్యాకేజీ ఇవ్వకపోయినా కూడా ప్యాకేజ్ ఇచ్చినట్టుగా వీళ్ళు ఏదైతే చెప్పి భ్రమలు కనిపిస్తున్నారో అది చాలా గొప్ప ప్యాకేజ్ అన్నట్టుగా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా has announced a special package to Andhra Pradesh on 8th September 2016, keeping in view AP Reorganization Act. The government of India has effectively addressed all commitments made by the state of Andhra Pradesh, made to the state of Andhra Pradesh under the AP Reorganization Act and the 14th Finance Commission. అంటే అన్ని అడ్రస్ చేసేస్తాము, అన్ని కమిట్మెంట్స్ ఇచ్చేసేసాము. అన్ని కమిట్మెంట్స్ ఆ రోజు 7వ తేదీ సెప్టెంబర్ 7వ తారీఖున, అంటే సెప్టెంబర్ 7వ తేదీ అర్ధరాత్రి ఇచ్చిన స్టేట్మెంట్తో అని చెప్పి నిస్సిగ్గుగా ఏ ప్యాకేజు మనకు రాకపోయినా, ఏ మేలు మనకు జరగకపోయినా, ఏ మేలు మనకు జరగకపోయినా ప్యాకేజు అని పేరు పెట్టి రోజు అబద్ధాలు ఆడుతూ ఉన్న పరిస్థితి. రెండవది అరుణ్ జైట్లీ గారి నోట్లో నుంచి, వెంకయ్య నాయుడు గారి నోట్లో నుంచి, ఇటువంటి చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి వస్తూ ఉన్న మాటలు ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా ఆంధ్ర రాష్ట్రానికి నిధులు ఇచ్చామని చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పుకొస్తున్నారో తెలుసా? 12వ ఫైనాన్స్ కమిషను 2004 నుంచి 9 దాకా అమల్లో ఉంది. ఆ టైంలో ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది కేవలం 35,000 కోట్లే. 13వ ఫైనాన్స్ కమిషన్ 2010 నుంచి 2010 సంవత్సరం నుంచి 2015 వరకు అమల్లో ఉంది. ఆ మధ్యకాలంలో ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది కేవలం 69,298 కోట్లు మాత్రమే. కానీ 14వ ఫైనాన్స్ కమిషన్ మేము వచ్చిన తర్వాత 14వ ఫైనాన్స్ కమిషన్ వచ్చింది, అది 2015 నుంచి 20లో అమల్లో ఉంది. ఏకంగా ఆంధ్ర రాష్ట్రానికి 2,03,100 కోట్లు ఇస్తున్నాము అని చెప్పి ఊదర కొట్టే కార్యక్రమం చేశారు. నిజంగా నేను ఒక్కటి అడుగుతా ఉన్నా, అయ్యా జైట్లీ గారు, అయ్యా చంద్రబాబు గారు, అయ్యా వెంకయ్య నాయుడు గారు, ముగ్గురిని అడుగుతా ఉన్నా, అయ్యా ఈ 14th ఫైనాన్స్ కమిషన్ అన్నది మీరు ఏదైతే చెప్తా ఉన్నారో ఇది ఎప్పుడు నియమించారయ్యా, ఎవరు నియమించారయ్యా అని అడుగుతా ఉన్నా. కారణం 14th ఫైనాన్స్ కమిషన్ అన్నది నియామకం ఎప్పుడు జరిగింది అని అంటే 2013 1st జనవరి 1వ తేదీ జనవరి రోజు జరిగింది. అంటే ఇలా ప్రభుత్వం లేదు. 2013 జనవరి 1లోనే 14th ఫైనాన్స్ కమిషన్ నియామకం చేశారు. 14th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ నియామకం అయిపోయింది. 14th ఫైనాన్స్ కమిషన్ సభ్యులు నియామకం అయిపోయినాయి. వీళ్ళు అధికారంలోకి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఈ 14వ ఆర్థిక సంఘం దాదాపుగా అధ్యయనం కూడా పూర్తి చేసింది. రాష్ట్రాలన్నీ తిరగడము, రాష్ట్రాల దగ్గర నుంచి వాళ్ళ వ్యూస్ కనుక్కోవడము, ఇటువంటి అన్నీ కూడా పూర్తి చేసింది. ఇటువంటిది వీళ్ళు కాకుండా ఎవరు అధికారంలోకి వచ్చినా ఏపీ ఆంధ్ర రాష్ట్రానికి అనేది ఒక ఫార్ములా ప్రకారం వచ్చేది. ఈ ఫార్ములా అన్నది ఏమిటి అని అంటే, ఒక ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రత్యేక ఫార్ములా అంటూ ఏమీ లేదు. ఫార్ములా అనే దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రానికి ఒక ఫార్ములా ప్రకారం ఈ 14th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు ఇస్తూ ఉంది. ఆ ఫార్ములా ప్రకారం పేదరికానికి 50% మార్కులు వేస్తారు, జనాభాకు 27.5% మార్కులు వేస్తారు, భూ విస్తీర్ణానికి 15% మార్కులు వేస్తారు, అడవులకు 7.5% మార్కులు వేస్తారు. ఈ ప్రాతిపాదికన 100 మార్కులకు ఈ మాదిరిగా మార్కులేసి ప్రతి రాష్ట్రానికి ఎవరెవరికి ఎంతెంత డబ్బులు ఇవ్వాలనో ఆ మేరకు డబ్బులు ఇస్తా పోతారు. దాంట్లో భాగంగానే 169,969 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి 42% డెవల్యూషన్ నుంచి మనకి ఇస్తున్నారు. అంటే దేశం కలెక్ట్ చేసే ట్యాక్సుల్లో 42% రాష్ట్రాలకు ఇస్తుంది. ఆ 42% వాటాలో ఆంధ్ర రాష్ట్రం వాటా 4.31%.
ఆ 4.31% ప్రకారం మన రాష్ట్రానికి 5 సంవత్సరాలలో కేంద్రం ఇచ్చేది 1,69,969 కోట్లు. ఇంతకన్నా ఎక్కువ ఉత్తరప్రదేశ్కి ఇస్తున్నారు, ఇంతకన్నా ఎక్కువ మిగిలిన రాష్ట్రాలకు అన్నిటికీ ఇస్తారు. వాళ్ళ పర్సంటేజీల ప్రకారం వాళ్ళ ఫార్ములా ప్రకారం ఇస్తారు. అదే మాదిరిగానే అదే ఫార్ములాలో భాగంగానే రెవెన్యూ లోటును పూడ్చే గ్రాంట్ను కూడా అన్ని రాష్ట్రాలకు ఇచ్చేట్టుగానే మన రాష్ట్రానికి కూడా 5 సంవత్సరాలలో 22,113 కోట్లు ఇస్తున్నారు. మొత్తం రెవెన్యూ లోటును పూడ్చడానికి అన్ని రాష్ట్రాలకు కలిపి 1,94,000 కోట్ల రూపాయలు కేటాయింపులు చేసి దాంట్లో రెవెన్యూ లోటు ఉన్న ప్రతి రాష్ట్రానికి ఈ మేరకు డబ్బులు ఇచ్చుకుంటూ పోయారు. మనతో పాటు వెస్ట్ బెంగాల్కి ఇచ్చారు, మనతో పాటు కేరళకి ఇచ్చారు. మనము కేరళ, వెస్ట్ బెంగాల్ ఇవి కాక అన్ని కలుపుకొని 11 రాష్ట్రాలకు 1,94,000 కోట్ల రూపాయలు రెవెన్యూ గ్రాంట్కి రెవెన్యూ లోటు పూడ్చే గ్రాంట్గా ఇస్తే అందులో మన భాగానికి 22,113 కోట్లు అందరితో పాటు మనకు వచ్చింది. ఇది కాక పంచాయతీ రాజ్ వ్యవస్థలకు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు ఇస్తా ఉన్నట్టుగానే ఈ 5 సంవత్సరాలలో మన రాష్ట్రానికి 12,000 కోట్లు ఇచ్చారు. ఈ 3 కలిపితే 2,03,000 కోట్ల రూపాయలు. నేను అడిగేది ఒకటే, 14వ ఆర్థిక కమిషన్ ఆంధ్ర రాష్ట్రానికి ₹1 అన్నా కానీ అదనంగా మిగిలిన రాష్ట్రాలతో పాటు ఏదైతే మనకు రావాలనో అదే మనకు వచ్చింది తప్ప ₹1 అన్నా ఎక్స్ట్రా ఇచ్చారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారిని, ఇదే వెంకయ్య నాయుడు గారిని, ఇదే అరుణ్ జైట్లీ గారిని కూడా నేను అడుగుతా ఉన్నా. కారణం ఇచ్చింది 0. ఇది కాక రిసోర్స్ గ్యాప్కు సంబంధించి వాళ్ళన్న మాట ఏమిటి అని అంటే, ప్రత్యేక హోదా రాష్ట్రాలు ప్రత్యేక హోదా లేని రాష్ట్రాలకు మధ్య తేడా చూపలేదు అని మాత్రమే చెప్పారు. అంటే ప్రత్యేక హోదా ఉన్నా ప్రత్యేక హోదా లేకపోయినా కూడా రిసోర్స్ గ్యాప్ అన్నది ఉంటే అన్ని రాష్ట్రాలకు రిసోర్స్ గ్యాప్ మేము పూర్తి చేస్తున్నాము అని చెప్పి తేడా చూపలేదు అని మాత్రం వాళ్ళు చెప్పినారు. దీంట్లో భాగంగానే 14th ఫైనాన్స్ కమిషన్ సభ్యుడు అభిజిత్ సేన్ అనే ఒక ఆయన 14th ఫైనాన్స్ కమిషన్ సభ్యుడు లిఖితపూర్వకంగా లేఖ రాసి ఇచ్చినాడు. మేము చెప్పలేదు, ద 14th ఫైనాన్స్ కమిషన్ డిడ్ నాట్ రికమెండ్ అబాలిషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్. అంటే 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పింది, అందుకనే మేము ప్రత్యేక హోదా మేము ఇవ్వడం లేదు అని చెప్పిన దానికి అబద్ధం అని చెబుతూ 14th ఫైనాన్స్ కమిషన్ సభ్యుడు అభిజిత్ సేన్ లిఖితపూర్వకంగా ఇచ్చిన లేఖ, మేము చెప్పలేదు, we did not recommend the abolition of special category status అని లిఖితపూర్వకంగా ఇచ్చిన లేఖ. ఇంత దారుణంగా అబద్ధాలాడుతూ ఉన్నారు, ఇంత దారుణంగా మోసాలు చేస్తూ ఉన్నారు. ఇది కాక వీళ్ళు ఇంకొక మాట అంటా ఉన్నారు. ప్రత్యేక హోదా వల్ల కేంద్ర పథకాల నిధుల్లో 90% వాటా కేంద్రం భరిస్తుంది, 10% వాటా రాష్ట్రం భరిస్తుంది, ఇంతకు మించి ఎలాంటి ప్రయోజనాలు ఉండవు అని చెప్పి. నేను అడిగేది ఒకటే, ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే ఇచ్చిన 100% ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్, 100% ఎక్సైజ్ డ్యూటీ బెనిఫిట్స్ ఎగ్జంప్షన్, 100% ఫ్రైట్ సబ్సిడీ, ఇటువంటివన్నీ కూడా వేరే రాష్ట్రాలకు మీరు ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతా ఉన్నా. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే ఎందుకు ఇచ్చారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చివరకు ఉత్తరాంచల్ వంటి రాష్ట్రం కూడా 2000లో ఏర్పడినా కూడా ప్రత్యేక హోదా వచ్చిన తర్వాతనే 2002లోనే వీళ్లకు ఇటువంటి పారిశ్రామిక రాయితీలు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇంత దారుణంగా ప్రత్యేక హోదా మీద మీరు అబద్ధాలాడుతూ ఉన్నారు. పార్లమెంటుని సాక్షిగా చేస్తూ పారిశ్రామిక రాయితీలు ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుంది, అందుకనే మాకు ప్రత్యేక హోదా కావాలి, పరిశ్రమలు కట్టడానికి 2-3 సంవత్సరాలు పడుతుంది, అందుకనే 10 ఏళ్ళు కావాలి అని వెంకయ్య నాయుడు అడిగినప్పుడు గుర్తుకు రాలేదా? చంద్రబాబు నాయుడు 15 ఏళ్ళు అడిగినప్పుడు గుర్తుకు రాలేదా? చంద్రబాబు నాయుడు గారు 14th ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అసెంబ్లీలో 2 సార్లు తీర్మానం చేశాడు ప్రత్యేక హోదా ఇవ్వాలి కావాలి అని. మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి గుర్తుకు రాలేదా? మరి ఇంత దారుణంగా పద్ధతి ప్రకారం అబద్ధాలు చెప్తా ఉన్నారు.
పద్ధతి ప్రకారం మోసాలు చేస్తూ ఉన్నారు. ఇటువంటి వ్యక్తులను చూసినప్పుడే నేను విశాఖపట్నంలో ఒక సామెత చెప్పిన, ఎన్నికలకు ముందు ఒక మాదిరిగా మాట్లాడి ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలతో పని అయిపోయిన తర్వాత ఇంకొక మాదిరిగా మాట్లాడుతూ ఉన్న ఇటువంటి వ్యక్తులను చూసినప్పుడు విశాఖపట్నంలో నేను ఒక సామెత చెప్పిన, ద ట్రబుల్ విత్ ద వరల్డ్ ఈస్ దట్ ద స్టూపిడ్ ఆర్ కాక్షోర్ అండ్ ద ఇంటెలిజెంట్ ఆర్ ఫుల్ ఆఫ్ డౌట్. అంటే దాని అర్థం సమాజంలో అనేక అనర్థాలకు కారణం మూర్ఖులు అబద్ధాలే నిజాలు అని చెప్పి బల్లెగుద్ది వాదిస్తూ ఉంటే మేధావులు మౌనంగా ఉండటమే అనేక అనర్థాలకు కారణం అని చెప్పి నిజంగా ఆ రోజు బర్ట్రాండ్ రస్సెల్ అన్న మాటలు విశాఖపట్నంలో కోట్ చేస్తూ చెప్పిన. ఇవాళ నిజంగా అదే సమస్య. మీరందరూ కూడా ఒక్కటైతే తప్ప, అందరం కలిసికట్టుగా గలం విప్పితే తప్ప ఇది సాధ్యం కాదు. ఇది ఒక్క జగన్తోనే సాధ్యమయ్యే విషయం కాదు. వెంటనే ఈ రోజు కాకపోతే రేపు, ఈరోజో రేపో వస్తుందన్న మాట కూడా నిజం కాదు. ఇది సాధ్యం అవుతుంది. ఖచ్చితంగా అందరం కలిసికట్టుగా గట్టిగా నిలబడితే సాధ్యం అవుతుంది. పక్కన తెలంగాణ రాష్ట్రం అన్నది అసాధ్యం అనుకున్నది వాళ్ళు సాధించుకోగలిగినారు. అసాధ్యం అనుకున్నది వాళ్ళు సాధించుకోగలిగినప్పుడు ఇది ఏకంగా పార్లమెంటునే సాక్షిగా చేస్తూ మనకు మాటిచ్చినప్పుడు, రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఇది చేస్తామని మాటిచ్చి రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు మరి ఇది సాధ్యం కాదా, మనమంతా కలిసికట్టుగా గట్టిగా నిలబడి పోరాటం చేస్తే అని చెప్పి మీ అందరినీ కూడా నేను గట్టిగా అడుగుతా ఉన్నా. ఈ పోరాటంలో మీ అందరూ కూడా తోడుగా రావాలని, మనం అందరం కలిసికట్టుగా గట్టిగా నిలబడితే ఖచ్చితంగా ఇది సాధ్యం కూడా అవుతుంది అని కూడా ఖచ్చితంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ చెప్తా ఉన్నా. ఇదే రకంగా ఈ వేదిక మీదికి పెద్ద పెద్ద యూనివర్సిటీస్ నుంచి ఇక్కడికి వచ్చి నాతో పాటు సంఘీభావం తెలుపుతూ ప్రత్యేక హోదాలో మీరంతా కూడా ఉద్యమంలో పాలు పంచుకుంటా ఉన్నందుకు ప్రొఫెసర్ విజయ్ కుమార్ అన్నకు ఆంధ్ర యూనివర్సిటీ, ప్రొఫెసర్ వేమాలి సత్యనారాయణ అన్నకు రిటైర్డ్ వైస్ ఛాన్సలర్ లా యూనివర్సిటీ, ప్రొఫెసర్ ఇస్మాయిల్ అన్న ఆంధ్ర యూనివర్సిటీ, ఎక్స్ రిజిస్టర్ నాగార్జున యూనివర్సిటీ, ప్రొఫెసర్ జేవి ప్రభాకర్ రావు అన్న రిటైర్డ్ వైస్ ఛాన్సలర్ రాయలసీమ అండ్ ఆంధ్ర యూనివర్సిటీస్, ప్రొఫెసర్ పసుమార్తి శ్రీనివాస సుబ్బారావు అన్న రిజిస్టర్ ఎస్ఎస్ యూనివర్సిటీ కటక్, ప్రొఫెసర్ బి రామకృష్ణారావు ఆంధ్ర యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్, డాక్టర్ సత్యారావు ప్రిన్సిపల్ అండ్ బీఈడి కాలేజ్, డాక్టర్ టి శివరామమూర్తి రిటైర్డ్ హెచ్ఓడి డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్, ఈశ్వర్రావు అన్న అడ్వకేటు, ప్రొఫెసర్ తిమ్మారెడ్డి ఆంధ్ర యూనివర్సిటీ, ప్రొఫెసర్ సాంబిరెడ్డి అన్న, ప్రొఫెసర్ విప్లవ్ ప్రసాద్ అన్న, అదే రకంగా వెంకటేష్ సిటీ ప్రెసిడెంట్ స్టూడెంట్ వింగు, చాణక్య సిటీ ప్రెసిడెంట్ యూత్ వింగు, బంగారు నాయుడు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ యూత్ వింగు, సలాం బాషా స్టేట్ ప్రెసిడెంట్ స్టూడెంట్ వింగు, జక్కంపూడి రాజా స్టేట్ ప్రెసిడెంట్ యూత్ వింగు. మీ అందరూ కూడా ఇల్లే అందరే కాకుండా మీరందరూ కూడా ప్రతి చెల్లెమ్మ, ప్రతి సోదరుడు, ప్రతి మిత్రుడు ఇక్కడికి వచ్చి సంఘీభావం తెలుపుతూ ప్రత్యేక హోదా ఉద్యమంలో పాలు పంచుకుంటా ఉన్నందుకు పేరు పేరున మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.